తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామల పిటిషన్పై విచారణ జరిగింది. శ్యామలను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కోర్టు. ఇక విచారణకు సహకరించాలని యాంకర్ శ్యామలకు ఆదేశించింది కోర్టు. తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామల పిటిషన్పై విచారణ జరిగింది. శ్యామలను అరెస్టు చేయొద్దని పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆదేశించింది కోర్టు. ఇక విచారణకు సహకరించాలని అటు యాంకర్ శ్యామలను ఆదేశించింది కోర్టు. తనకి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తెలంగాణ హైకోర్టులో యాంకర్ శ్యామలకు సంబంధించి పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పైన విచారణ కొనసాగింది. అయితే దీనికి సంబంధించి హైకోర్టు ఆదేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, యాంకర్ శ్యామల పిటిషన్ కి సంబంధించి హైకోర్టు ఆదేశాలు ఏంటి? ఇటు వైపున బెట్టింగ్ యాప్స్ కు సంబంధించినటువంటి కేసులో ఒకవైపు నటీనటులకు ఇప్పటికే పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపిస్తున్నటువంటి సందర్భంలోనే కొంతమంది నటీనటులు మాత్రం ఒకవైపున కోర్టును ఆశ్రయిస్తూ ఉన్నారు. కోర్టును ఆశ్రయించి పోలీసులు తమను అరెస్ట్ చేస్తారేమన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు కోర్టును ఆశ్రయించి తమకు ఈ యొక్క కేసుల నుంచి విముక్తి కల్పించాలంటూ కూడా పిటిషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నటి శ్యామల మీద కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు కేసులు నమోదైనటువంటి 24 మందిలో శ్యామల కూడా ఒకరు. ఆమె చాలా కీలకంగా ఒకవైపున రాజకీయాల్లో ఉన్నారు, అలాగే నటిగా కూడా కొనసాగుతూ ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి ఆమె ఇన్స్టాగ్రామ్ వేదిక, సోషల్ మీడియా మాధ్యమాలలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి రీజన్ తో పోలీసులు వాటన్నిటిని చూసిన తర్వాత ఆమె మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసులో భాగంగా ఇప్పటికే పంజాగుట్ట పోలీసులు ఆమెను విచారణకు హాజరు కావాల్సింది కూడా ఇప్పటికే ఆదేశాలను జారీ చేస్తున్న నేపథ్యంలోనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఈ కేసుకు సంబంధించి తన మీద నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది యాంకర్ అలాగే నటిగా ఉన్నటువంటి శ్యామల. దాని మీద కొద్దిసేపటి క్రితమే హైకోర్టు తీర్పు చెప్పింది. తదుపరి ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా శ్యామలను అరెస్టు చేయొద్దు అంటూ కూడా ఇప్పటికి కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఒకవైపున ఆమెను అరెస్టు చేయొద్దు అని చెప్తూనే మరోవైపు మాత్రం ఖచ్చితంగా పోలీసులకు సహకరించాలి, వారు పిలిచినప్పుడు మాత్రం విచారణకు హాజరు కావాలంటూ తెలియజేసినటువంటి పరిస్థితిలోనే ఎటకేలకు ఇప్పుడు శ్యామల విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి అయితే తలెత్తింది. మొత్తానికి కొంత ఇది ఓరిటని అనుకుంటున్నప్పటికీ కూడా పోలీసుల యొక్క విచారణకు హాజరు కావాలని తెలియజేసినటువంటి ఆ నేపథ్యంలోనే మరి ఆమె ఎప్పుడు పోలీసుల యొక్క బెట్టింగ్ యాప్స్ కేసులో ఎప్పుడు పోలీసులు ఎదురు విచారణకు హాజరవుతుంది అనేది కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.